ఇకపోతే తాజాగా ఇండియాకి సంబంధించినటువంటి ఒక నటి కరోనా బారిన పడ్డట్టు తెలుస్తుంది. ఆమె ఎవరో కాదు, హీరో మహేష్ బాబు వదిన కరోనా బారిన పడ్డట్టు తెలుస్తుంది. మహేష్ బాబు గారి యొక్క సతీమణి నమ్రత శిరోద్కర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అక్కకి కరోనా సోకినట్టుగా అయితే తెలుస్తుంది. మరి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒక్కసారి చూసుకున్నట్లయితే ఇప్పటికే కరోనాకి సంబంధించిన అంటే నటి శిల్ప శిరోద్కర్ కూడా కరోనా బారిన పడ్డట్టు తెలుస్తుంది. సో ఆమె హిందీ బిగ్ బాస్ లో కూడా 18 సీజన్ లో కంటెస్టెంట్ గా శిల్ప శిరోద్కర్ వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. సో ఈ విషయాన్ని ఆమె స్వయాన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇక అందరూ మాస్కులు ధరించాలని కోరారు. ఈమె మహేష్ బాబు, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు మహేష్ బాబు సతీమైనటువంటి నమ్రత గారికి సోదరి అన్నట్టుగా తెలుస్తుంది. సో ప్రస్తుతానికైతే మనం అనుకున్నటువంటి 4 దేశాల్లోనే కాదు, మిగతా దేశాల్లో కూడా కరోనా అనేది కొంచెం ఎక్కువగా వ్యాపిస్తుంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో దీనికి నిర్మూలన అంటూ ఏదైనా ఉంది అంటే ప్రభుత్వం సైడ్ నుంచి ఎలాంటి దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం తీసుకున్నప్పటికీ కూడా యాజ్ ఏ పౌరులుగా దీనిపైన బాధ్యత మనందరికీ కూడా ఉంటుంది. కాబట్టి ఏదైతే అన్నెసెసరీ క్రౌడ్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అలాంటి ప్లేసెస్కి దూరంగా ఉండడం బెటర్. అండ్ ఎప్పటికప్పుడు మన చేతుల్ని కానీ శానిటైజేషన్ ఉపయోగించుకోవడం బెటర్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం బయటకు వెళ్తున్నాము ఏదైనా అర్జెంట్ వర్క్ మీద అంటే మాత్రం మాస్కులు ధరించడం చాలా బెటర్ అన్నట్టుగా ఈ విషయాలన్నీ కూడా మనకు తెలుసు. ఎందుకంటే ఇప్పటి నుంచి కాదు, 2020 నుంచి కూడా ఈ కరోనాకి సంబంధించినటువంటి అంశాలు మనం చూస్తూనే ఉన్నాం. దాదాపుగా 5 years కావస్తుంది. సో ఈ 5 yearsలో దీన్ని కంప్లీట్గా నిర్మూలించినటువంటి పరిస్థితులు ఎక్కడా లేవు. కాబట్టి మన రెగ్యులర్ లైఫ్ స్టైల్లో ఏదో ఒక ఇయర్లో ఖచ్చితంగా ఇది ఒక ఇంపాక్ట్ అనేది మనకు చూపిస్తుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరిలో కూడా శానిటైజేషన్ కానీ మాస్కులు కానీ అందుబాటులో ఉంచుకోవడం ఉత్తమం అన్నట్టుగా తెలుస్తుంది.